మీనా డబ్బులు కొట్టేస్తూ సత్యానికి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సుశీలమ్మ ఊరి నుంచి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా సుశీలమ్మని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఇదేంటి ఈవిడగారు ఇప్పుడు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మీనా అమ్మమ్మ గారు మీరా అని అంటూ ఉంటే, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వే డబ్బులు అడుగుంటావు కదా, అందుకే వచ్చారు. ఏమీ తెలియనట్టు, ఏదో ఇప్పుడే వచ్చినట్టు మీరా అని అంత షాక్ అయిపోయి అడుగుతున్నావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా, ఏంటమ్మమ్మ గారు, నేను మిమ్మల్ని డబ్బులు అడిగానా, డబ్బులు ఇవ్వడానికి వచ్చారా అని అంటూ ఉంటే, నేను డబ్బులు ఇవ్వడానికి వచ్చాను మీనా, కానీ నువ్వు అడిగితే నేను ఆ డబ్బులు తీసుకురాలేదు అని చెప్పడంతో, మరి ఎవరు అడిగారు? బాలు అడిగాడా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. బాలు కూడా అడగలేదు, నా కొడుకు అడిగాడు, అందుకే తీసుకునే వచ్చాను అని చెప్పడంతో అప్పుడే ఇక ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఆయన అడిగారా అని అనగానే, అవును, వాడే అడిగాడు, అందుకని తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే వస్తాడు. అమ్మా వచ్చేసావా? నువ్వు ఈ టైంలో వస్తావని చెప్తే నేనే బస్టాండ్కి వచ్చేవాడిని కదమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. లేదురా, అనుకోకుండా నువ్వు డబ్బులు అడగంగానే అర్జెంటుగా వచ్చేసాను అని అంటూ ఉంటుంది సుశీల. ఇక సుశీల అలా అన్న తర్వాత, ఏంటండి ఇది, మీరు అత్తయ్య గారిని డబ్బులు అడిగారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును అడిగాను, తప్పేముంది అని అంటూ ఉంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అత్తయ్య గారిని డబ్బులు అడగడం ఏంటి? వాళ్ళకి అవసరమైతే వాళ్ళు చూసుకుంటారు కదా, మీరెందుకు జోక్యం చేసుకోవడం అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మరి మనోజ్ గాడికి డబ్బులు అవసరం అయితే మీనా నగల్ని కొట్టేసి మరి వాడికి తాకట్టు పెట్టుకోమని ఇచ్చావు కదా, మరి అప్పుడు నీకేం అవసరం? పెళ్లికి ముందు నీ కోడల చేత ఇల్లు తాకట్టు పెట్టి నా కొడుకుని మోసం చేసేవో కదా, మరి అప్పుడు నీకేం అవసరం అని అన్నీ కూడా ఇక నిలదీస్తూ ఉంటుంది సుశీల. సుశీల అలా నిలదీయడంతో అప్పుడే ఇక అది చూసి అంటూ ఉంటుంది ప్రభావతి, అది అది అని అంటే, నువ్వు రూల్స్ మాట్లాడితే నేను కూడా చాలా రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసే పనిలో ఏది కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి. నువ్వు మీనాని నిలదీద్దామనుకుంటున్నావా? ఇవి నా కష్టార్జితం, నేను కష్టపడి చేలు పండించుకున్న డబ్బులే ఇవి, అంతే తప్ప వీటి మీద నా నలుగురు మనవళ్ళకి హక్కు ఉంది. కానీ అవి నేను పంచినప్పుడు మాత్రమే హక్కు వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం హక్కు ఎవరికి ఉండదనుకుంటున్నావు? నేను ఎవరికి ఇస్తే వాళ్ళకే ఉంటుంది. అమ్మ మీనా, ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఆ ఆర్డర్ ఏదో దక్కించుకో అని అంటూ ఉంటే, అమ్మమ్మ అంటూ ఇక ఎమోషనల్గా కౌగిలించుకుంటుంది మీనా. నిజంగా మీరు చాలా గొప్పవారమ్మమ్మ, మీరు నా పాలిట దేవతే అని అంటూ ఉంటే, అవును మరి 5 లక్షలు ఇస్తూ ఉంటే పాలిట దేవత కాకుండా ఏమవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి మీనాని, ఇక ప్రభావతిని సత్యం ఎలా అంటాడో, అమ్మా, మూర్ఖులు మనసు మనం మార్చలేమమ్మా, అది మూర్ఖురాలు, తనకిష్టమైన వాళ్ళకి దొంగతనం చేసైనా తను డబ్బులు ఇస్తుంది, కానీ తనకి నచ్చని వాళ్ళు ఏదైనా అవసరమయ్యి డబ్బులు తీసుకుంటే మాత్రం అస్సలు కూడా చూసి ఓర్చుకోలేదు. అయినా దీని బుద్ధి మనకి తెలిసిందే కదా, దీని మాటలేమీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే, నేనెందుకు పట్టించుకుంటానురా, దీని గురించి నాకు తెలియదా ఏంటి, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి, అత్తయ్య అది కాదత్తయ్య అని అంటూ ఉంటే, చూడు, ఇక నా నోటి వెంట మాత్రం మంచి మాటలు రావు, నోరు మూసుకొని వెళ్ళు అని అంటూ తిడుతుంది ప్రభావతిని. అప్పుడు ఇక డబ్బులు తీసుకొని లోపల పెడుతుంది బీరువాలో మీనా. ఈ తర్వాత బాలు వస్తాడు. బాలు వచ్చాక అప్పుడే, ఏవండి, ఆర్డర్ మనకి వచ్చేసినట్టే అని అంటూ ఉంటుంది మీనా. ఎలా మీనా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి అంటారేంటండి, ఎవరి వచ్చారో చూడండి డబ్బులు తీసుకొని అని ఇక తనైతే వెనక్కి జరుగుతుంది. అప్పుడే ఇక సుశీల కనపడడంతో, షీలా డార్లింగ్, నువ్వు డబ్బులు ఇచ్చావా అని అడుగుతూ ఉంటాడు. అవునురా, నేనే ఇచ్చాను. అవును, నిన్ను అడగలేదు కదా మేము, డబ్బుల గురించి నీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, రేయ్, నన్ను అడగకపోయినా
మీ నాన్న నాకు చెప్పాడ్రా, వీరు నన్ను డబ్బులు అడగడానికి మొహాట పడుతూ ఉన్నారని, నన్ను అడగలేకపోతున్నారని కూడా అన్నాడు. అందుకని మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తేనే మంచిదని తీసుకొచ్చాను. అక్కడక్కడ అప్పు చేసి 2,00,000 తీసుకున్నాను. నా దగ్గర 3,00,000 అని చెప్తూ ఉంటే, అమ్మమ్మ గారు ఈ డబ్బులన్నీ కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఆర్డర్ పూర్తయ్యాక వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. మీకు డబ్బులు వెంటనే ఇచ్చేస్తాను అని మీనా చెప్తుంది. నీ గురించి నాకు తెలీదా మీనా అని అంటూ ఉంటుంది. ఇంతలో శృతి వస్తుంది. గ్రాని, మీరు సూపర్ గ్రాని అని అంటూ ఉంటుంది శృతి. మీనాని నా నగలు తాకట్టు పెట్టుకోమని, డబ్బులు తీసుకోమని చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు గ్రాని అని అంటూ ఉంటే, ఎందుకమ్మా నువ్వు మంచితనంగా ఆ నగలు ఇస్తావు? మీ అత్తగారు మీ అమ్మకి ఫోన్ చేసి, ఆ నగలు ఇచ్చింది మీ అమ్మాయి, మాకేం సంబంధం లేదు, ఆ నగలు పోతే అని చెప్పి చెప్తుంది. అప్పుడు మీ అమ్మ వచ్చి చెక్ బుక్లు బయటికి తీస్తుంది. ఎంత కావాలో అంత రాసుకోండి, మా అమ్మాయి నగలు తాకట్టు పెట్టకండి అని. అదంతా అవసరం అంటావా మాకు అని సుశీల నవ్వుతుంది. గ్రాని అని అంటూ ఉంటే, సరేలేమ్మా మామూలుగా అన్నాను, సరే అందరం భోజనం చేద్దాం పదండి అని భోజనం దగ్గర కూర్చుంటారు. ఇంతలో చింతామణి ప్రభావతికి ఫోన్ చేసి, మీనాకి డబ్బులు అందలేదు కదా అని అంటూ ఉంటే, మా అత్తగారు డబ్బులు తీసుకొచ్చేసింది అని చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. అదేంటి మీ అత్తగారు డబ్బులు తీసుకురాదు, ఈ మీనా ఏమో అడగదు అన్నావు అని అనంగాల్ని, ఏం చేస్తాము, మా అత్తగారు తీసుకొచ్చేసింది, అదే నాకు అర్థం కావడం లేదు. మీనా ఇక గెలిచినట్టే, నువ్వు ఓడిపోయినట్టే అని అంటూ ఉంటే, లేదు నేను ఓడిపోకూడదు. చూడండి గురువుగారు, మీరు ఆ డబ్బులు కొట్టేయండి, కొట్టేస్తే మీకు నేను 10 లక్షలు ఇస్తాను అని బేరమాడుతుంది ప్రభావతితో. ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఆ డబ్బులు కొట్టేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే, అనుమానం ఏమీ రాదు, ఎందుకంటే మీ ఇంట్లో దొంగ పడ్డాడు అని ఒక ఫేక్ దొంగని మీ ఇంటికి పంపిస్తాను. ఆ దొంగే డబ్బులు పట్టుకుపోయాడని అనుకుంటారు. అందుకని బీరువాలో ముందే మీరు డబ్బులు కొట్టేయండి అని చెప్తూ ఉంటుంది చింతామణి. ఇక చింతామణి అలా అనడంతో అప్పుడే ఇక సరే ప్లాన్ బానే ఉంది, ఇప్పుడే వెళ్ళి చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి లోపలికి వెళ్ళి బీరువాలో డబ్బులైతే తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాష్‌రూమ్ కని సత్యం అక్కడే బాత్రూంలోనే ఉంటాడు. డబ్బులు తీసేటప్పుడు సత్యం బాత్రూంలో నుంచి బయటకొస్తాడు. ఇక డబ్బులు తీస్తూ, మీనా రేపు నువ్వు ఎలా కడతావో నేను చూస్తాను, ఆర్డర్ ఎలా తీసుకొచ్చుకుంటావో అని ఇక ప్రభావతి అయితే డబ్బులు చూస్తూ అంటూ ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మీనా డబ్బులు కొట్టేస్తూ సత్యానికి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతికి సత్యం ఇప్పుడు ఎటువంటి శిక్ష వేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.